తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో ఆల్మోస్ట్ అందరూ రిచెస్ట్ పర్సన్సే ఉండగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ లో మాత్రం అంతంత మాత్రమే. కొందరు అభ్యర్థులు మాత్రమే చదువులో రిచ్ గా ఉన్నారు. ఇండిపెండెంట్లను వదిలేస్తే ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల్లో 3/4 మంది ఇంటర్ ఆలోపు చదివినోళ్లే. 6 మంది అభ్యర్థుల చదువు 10 ఆలోపే. ఇక మెదక్ బీఆర్ఎస్ క్యాండిడేట్ వెంకట్రామరెడ్డి రిటైర్డ్ ఐఏఎస్ కాగా రిటైర్డ్ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ నాగర్కర్నూల్ బరిలో అదే పార్టీ నుంచి ఉన్నారు. నల్గొండ లోక్సభ నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న చోలేటి ప్రభాకర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరే. విదేశాల్లో ఉన్నత చదువులు చదివిన వారు 5 ఉన్నారు ఈ బరిలో. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హార్వర్డ్ యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ చేశారు. హైదరాబాద్ ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ లండన్ లో లా పూర్తి చేశారు. చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి అమెరికాలో ఎంఎస్ చదివారు. పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అమెరికాలోనే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి సైప్రస్ లో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చదివారు. డాక్టర్ మల్లు రవి కాంగ్రెస్ క్యాండిడేట్ గా నాగర్కర్నూల్ నుంచి పోటీలో ఉన్నారు. మెడిసినే చదివిన కడియం కావ్య వరంగల్ స్థానం నుంచి పోటీ చేస్తుండగా భువనగిరి నుంచి బీజేపీ క్యాండిడేట్ బూర నర్సయ్య గౌడ్, వరంగల్ కారు పార్టీ అభ్యర్థి సుధీర్ కుమార్ డాక్టర్రే. చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి వెటర్నరీ సైన్స్ లో మాస్టర్ చేశారు. మహబూబాబాద్ బీజేపీ అభ్యర్థి ప్రొఫెసర్ అజ్మీర్ సీతారాం నాయక్ పిహెచ్డి చేశారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వెంకట్రామరెడ్డితో పాటు 11 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు పోటీలో ఉండగా అందులో 10 మంది ఎంఏ, ఒకరు ఎంబీఏ చదివారు. మరొకరు బీటెక్ చేయగా మరో 10 మంది డిగ్రీలు పొందారు. జైరాబాద్ బీజేపీ నుంచి పోటీలో ఉన్న బీబీ పాటిల్, కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ శెట్కర్ మహారాష్ట్రలో ఏజీబీఎస్సీ చేశారు. వీరిద్దరూ జైరాబాద్ లో ప్రత్యర్థులు. నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి, కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్, మెదక్ బీజేపీ నుంచి రఘునందన్ రావు ఎల్ఎల్బీ పూర్తి చేశారు. మరో 2 డిప్లొమా హోల్డర్స్ కూడా బరిలో ఉన్నారు.